బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా అందరి ఈవినింగ్ రొటీన్. అమూల్ అండ్ వర్ష అయితే స్కూల్ నుండి వచ్చేసారు అండ్ వాళ్ళు డైలీ బ్యాగ్స్ కిందనే పెట్టేసి వెళ్ళిపోతారు బికాస్ బ్యాగ్ చాలా బరువు ఉంటాయని చెప్పి వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్తారు. తర్వాత వర్షు వాళ్ళ ఇంటికి, అమూల్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అమూల్ వాళ్ళ మమ్మీ కొంచెం అమూల్ కంటే లేట్గా వస్తారు. అండ్ బబ్లు అండ్ చిన్ను కూడా వచ్చేసారు. వీళ్ళిద్దరూ మమతక్క వాళ్ళ పిల్లలు అండ్ వర్షు ఏమో మమతక్క వాళ్ళ అక్క కూతురు. అక్క దగ్గరే ఉండి చదువుకుంటుంది. అక్క ఈరోజు వాళ్ళకి స్నాక్స్ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తుంది. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు కదండి. పిల్లలు తింటారు, పెద్దలు తింటారు. ఈ ప్రాసెస్ కొంచెం షార్ట్ అనిపిస్తుంది, మళ్ళీ లెంతీగా అనిపిస్తుంది, బట్ ఫైనల్గా అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. మా పాప స్మితి కూడా చాలా ఇష్టంగా తింటుంది ఇవి. నేను కూడా అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను. నేనైతే మ్యాక్సిమం జంక్ ఫుడ్ అస్సలు ఎంకరేజ్ చేయనండి పిల్లల్ని. మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే చేస్తాను. నా వ్లాగ్ చూసే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఊరికే పిల్లలకి జంక్ ఫుడ్ అస్సలు పెట్టకండి. అండ్ మీరు ఏం చేసినా సరే దాంట్లో షుగర్ అయితే అస్సలు ఎక్కువ యాడ్ చేయకండి. మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుండి అందరికీ డయాబెటీస్ అనేది వస్తుందండి. సో ప్లీజ్ వాళ్ళు తినాలి కదా, స్వీట్గా ఉంటే తింటారు అని చెప్పి షుగర్ అయితే ప్రతి దాంట్లో యాడ్ చేయకండి. ఫైనల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ చిన్ను తింటున్నాడు చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్. అండ్ మేము ఇప్పుడు అందరం సరదాగా పైకి వెళ్ళి డైలీ ఒక 20 minutes అయితే అందరం కలిసి ఉండి పైన ఆడుకుంటామండి. పిల్లలకి చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అందరూ పేరెంట్స్, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక పిల్లలకైతే డైలీ స్కూల్ నుండి రాగానే కొంచెం టైం ఇస్తాం. ఆ టైంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. అండ్ మేము కూడా వెళ్ళి వాళ్ళు ఏం ఆడుకుంటున్నారో ఏంటి అని చూస్తూ ఉంటాం. అవసరమైతే అప్పుడప్పుడు మేము కూడా వాళ్ళతో ఆడుతూ ఉంటాము. వీళ్ళైతే ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నారు కదా, మా తాత ఉత్తరం గేమ్ ఆడుకుంటున్నారు. చూసారా ఎలా అరుస్తున్నారో. అండ్ అందరం ఆడుకున్నాం, కిందకి వెళ్తున్నాం. ఇప్పుడు కిందకి వెళ్ళేసి ఇంకా చదవడం మొదలు పెడుతున్నారు. బబ్లు ఎంత బాగా చదువుతున్నాడు చూడండి. గ్లాసెడు పాలు తాగాలి, స్నానం చక్కగా చెయ్యాలి, తలనూనె దువ్వాలి, చక బడికి వెళ్ళాలి, గురువుకి దండం పెట్టాలి, చదువులు బాగా చదవాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అమ్మా నాన్న. ఇలా ఇప్పుడు ఎవరి హోంవర్క్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. స్లిప్ టెస్ట్ ఉంటే స్లిప్ టెస్ట్, హ్యాండ్ రైటింగ్ ఉంటే హ్యాండ్ రైటింగ్, ఎవ్రీథింగ్ అన్నీ ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటే ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ. అమ్ములు వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం పడండి. అమ్ములు అండ్ కుషులు కూడా వాళ్ళ హోంవర్క్స్లో చాలా బిజీ ఉన్నారు. అందరూ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.